మంచి మంచోళ్ళనే దాటొచ్చింది దాన్ని. ఓ అబ్బా చిన్న పిల్లకాయని బెదిరించినట్టు బెదిరిస్తా ఉండవే. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నాకు? ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. నీకు యాటిట్యూడ్ ఎక్కువే, నాకు యాటిట్యూడ్ ఎక్కువే. కానీ నీ యాటిట్యూడ్ తో ప్రాబ్లం క్లియర్ అవుతుందేమో, కానీ నా యాటిట్యూడ్ తో ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఏంటి ఈ హేటర్స్ కి, ఈ ట్రోలింగ్స్ కి అస్సలు భయపడే రకం కాదు నేను. నన్ను క్షమించి వదిలేండి ప్లీజ్. దిగిపోద్ది. చమ్కీల అంగిలేసి ఒకటి చేసావు కదా, అవును. అదొక్కసారి చేద్దాం. చమ్కీల అంగిలేసి ఓ వదిని చాకు మట్టి తొక్కుతున్నట్టు ఆ మూమెంట్స్ ఏంటి, మాట పడిపోయినట్టు ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి? ఓ వదిని కళ్ళకు అయినా పెట్టి కత్తోలే అలా కొడుతుండనే. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన శ్రద్ధలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నాను. ఇంత క్యూట్ గా చేస్తున్నావు, ఎందుకు అసలు మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటారు? యాటిట్యూడ్ వీడియోస్ చేస్తాను నేను. బేసికల్ గా ఎవరిని నమ్మను. నమ్మదురా, అడుగు తిరు. ఎగురు ఎంత పైకి ఎగురుతావు, ఎగురు ఇప్పుడే. ఏదో ఒక రోజు దొరుకుతావు, చూసినావా? నీ అమ్మ బూతది, బూతులు మాట్లాడటం ఎందుకు? కిందే తొక్కుతా. నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు. నువ్వు దురాశ పడకు, ఊకోగా. ఏంటి? వాట్స్ అవర్ ప్రాబ్లం? నేను కొలాబ్లు పెడితే పైకి వచ్చిందా అనివి? ఇస్ ఇట్ ట్రూ భవాని? నా మీదనే రివర్స్ డైలాగ్లు కొడుతున్నావా? నా దందా అంతా చల్. ఏమైంది? ఏం కాలేదు, జస్ట్ అర్థం పగిలింది అంతే. నేను నిన్ను కళ్ళతో చూడలే. ఏమిటండి మీరు మాట్లాడేది? మనసుతో చూసా. ఐ థింక్ వాటో వాట్ ఆట అమ్మ మాటలు బంద్ చేయాలమ్మా. సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి.